హాయ్ దిస్ విజయ్. గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడైతే మనం వర్క్ దగ్గరికి వచ్చేసాం. నిన్న నైట్ చేసిన వర్క్ ఇదంతానే. ఇప్పుడు దీనికి ఇంకా ఫినిషింగ్ వర్క్ ఇస్తున్నాం. ఈ లోపు అయితే మా ఫ్రెండ్ టిఫిన్స్ తీసుకొచ్చాడు. టిఫిన్స్ అలా తినేసి వర్క్ స్టార్ట్ చేద్దామన్నప్పటికీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా చేసేది ఏం లేక కూర్చొని ఉన్నాం. మా ఫ్రెండ్స్ అయితే వర్క్ అయితే స్టార్ట్ చేశారు. వర్షం తగ్గిన వెంటనే రోప్ అయితే ఎక్కిస్తున్నారు. సస్పెన్స్ అన్నారు కదా, అవే లైట్స్. ఈ లోపు మేమైతే ఇంకా కర్రలు తీసి రటాకి వెళ్ళిపోయాము. అలా కర్రలు లోడ్ చేద్దాం అనుకున్నప్పటికీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ ఆగం. ఇంకా బొమ్మ అయితే వేసుకుని వెళ్తున్నాం. అదే వినాయకుడి బొమ్మ. పెళ్ళింటి గడలో వినాయకుడి బొమ్మ పెట్టమని అడిగారు. ఆ బొమ్మ ఆటోలో ఎక్కించుకుని పెళ్ళింటి దగ్గర అయితే వెళ్ళిపోయాం. ఈ లోపు అయితే మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. నేనైతే వర్షం చూపిస్తుంటే మా ఫ్రెండ్ ఏమో వెనకాల నుండి నన్ను వీడియో తీస్తున్నాడు. మా వాడైతే వర్క్ మధ్యలో మానేసి షాపింగ్ అయితే చేస్తున్నాడు. కాకపోతే మా వాడికైతే నైట్ ఫ్రెండ్స్ నచ్చలేదంట. ఈ లోపైతే బొమ్మ అయితే ఎక్కిస్తున్నాం. ఫస్ట్ బిట్ ఎక్కించిన తర్వాత వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. మా అమ్మ అసలు సరిగ్గా పని చేసుకోలేదు ఈరోజు వర్షం. ఈ లోపైతే మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు బొమ్మ ఎక్కించడానికి హెల్ప్ చేయడానికి. అంటే నలుగురు ఉండాలి దానికి బొమ్మ ఎక్కించారంటే. మా వాడైతే సిగ్గుపడుతున్నాడు బుడ్డని చూసి. ఫైనల్లీ బొమ్మ అయితే కట్టేసాం, వినాయకుడి బొమ్మ. ఇప్పుడైతే గేట్ అయితే ఎక్కిస్తున్నాం. మా వాడు బోల్ట్ బిగిస్తున్నాడు గేట్కి. గేట్ కూడా ఎక్కించేసాం. గేట్ అయితే అవుట్పుట్ చూడవచ్చు మీరు ఇప్పుడు. ఇంకేలోపు భోజనం టైం అయితే అయిపోయింది. మా వాడు మీల్స్ తీసుకొచ్చాడు. మీల్స్ అయితే బాగానే ఉన్నాయి, కొంచెం యావరేజ్. మా వాడైతే మీల్స్ తిని అవుట్ అయిపోయాడు. ఇంకా తినేసాక టెంట్ సామాన్లు లోడ్ చేసుకుని పెళ్ళింటికి తీసుకొచ్చాం. ఆటో అయితే దిగిపోయింది. మా వాడేమో నన్ను వదిలేసి టెంట్లో అయిపోయింది చెప్పి వెళ్ళిపోయాడు ఇంటికి. నేనైతే టెంట్లో వేసాను ఏదోలాగా. మీరైతే చూడండి బాగా వచ్చిందో లేదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈలోపు గుడి దగ్గర దండలు ఇచ్చారంటే వెళ్ళాం. మళ్ళీ వర్క్ దగ్గర నుంచి వేరే చోటకి గుడి దగ్గర అయితే దండలు ఇచ్చేసాం. పెళ్ళింటి దగ్గర లైటింగ్ చూడండి ఒకసారి, వ్యూ ఎలా ఉందో చెప్పండి. హాల్ అయితే కంప్లీట్ అయింది. ఫైనల్ అవుట్పుట్ చూడండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ జరిగితే సచ్చా ఈవెంట్స్కి మీ యొక్క ప్రోగ్రామ్ ఇవ్వండి. రీజనబుల్ రేట్స్లో అయితే ఉంటుంది. కింద నేను నెంబర్ డిస్క్రిప్షన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.